తూనీగా ఎందాక ఏరుకోరి ఎంబడొత్తే పోయి పిల్లగా గట్ల ముక్కు మూతి దిప్పుడే నినాయి పిల్లగా టిక్కుటాకు టిక్కు నీకెందుకంత టెక్కు టిక్కుటాకు టిక్కు నీకెందుకంత టెక్కు అమ్మ పాడే పాట తినిలూరి పారే ఏరులంట ఇది భరత నారి చరితం తన జీవితము కరనకం అది పురుషులేలు రాజ్యం ఏ నాటికిదే సత్యం అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత తిన్నా తీరం బడుతలే కూసున్నా తీరం బడుతలే ఎవరున్నా తీరం బడుతలే ఏరున్నా తీరం బడుతలే బాధైతుందే నీ ఆదిల మనసంత మస్తు ఒడ్డు మీద రేడియో పెట్టి గడ్డి గోస్తే గమ్మత్తు రెడ్డి ఒడ్డు మీద రేడియో పెట్టి గడ్డి గోస్తే గమ్మత్తు రెడ్డి ఓ బావయ్య గడ్డెత్తి పోవయ్య నా బావయ్య ముద్దులిచ్చి పోవయ్య బాయి గడ్డ మీద పొయ్యి పెట్టి పొయ్యి మీద టేకీస పెట్టి బాయి గడ్డ మీద పొయ్యి పెట్టి పొయ్యి మీద టేకీస పెట్టి ఓ బావయ్య మల్లెపూల మంటలయ్యా నా బావయ్య బంతిపూల వంటలయ్యా. నమస్తే, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో. ఇక మనం ప్రోగ్రామ్ షురూ చేసుకునే ముందు ఈరోజు ఎవరు వచ్చిండ్రో ఎరికేనా? ఆమెకు కండ్లు లేవు, కానీ ఆమె గళం విప్పితే మాత్రం స్టూడియో మొత్తం దద్దరిల్లిపోవాలా. రేలారే రేల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆమె ఎన్నో పాటలు పాడింది, కానీ గుర్తింపు రాలేదు. మరి ఎందుకో తెలుసుకోవాలి కదా, మరి ఆమె పాటలు వినాలి కదా. శేషకుమారి మన స్టూడియోలో ఉన్నారు. ఇంకా షెల్లే, నమస్తే. నమస్తే అక్క. ఎట్లున్నావు షెల్లే? బాగున్నాను అక్క. ఇప్పుడు ఏం చేస్తున్నావు షెల్లే? అక్క ఇప్పుడు ఏం చేస్తున్నావు? పాటలు పాడుతున్నావా? పాడుతున్నాను అక్క. మరి చలో ఇంకా మంచిగా ఒక దేవుడి సాంగ్ పాడతావా? పాడతానక్క. పాడు. అమ్మవారి పాట పాడతాను అక్క. పాడు. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శివంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. సూపర్ రా చెల్లె, నిజంగా పాటల మీద గ్రిప్ అయితే భలే ఉంది. ఆ బ్రీత్లెస్ సాంగ్ కూడా భలే వాడుతున్నావు. ఎక్కడి నుంచి వచ్చినావు చెల్లె? నేను ఖమ్మం తాటిపూడి నుంచి వచ్చానక్క. ఏ ఊరు? ఖమ్మం తాటిపూడి. తాటిపూడి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? పెళ్ళయిందా నీకు? మ్యారేజ్ అయిందక్క. మ్యారేజ్ అయిందా? ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నావు? పాటలు పాడుతున్నావా? పాటలే పాడుతున్నాను అక్క. ఓకే, ప్రోగ్రామ్స్ చేస్తుంటా. అవునా? మరి ఒక జానపదం అందుకుంటావా పాట? సరే అక్క. చలో. తిన్నా తీరం బడుతలే కూసున్నా తీరం బడుతలే ఎవరున్నా తీరం బడుతలే ఏరున్నా తీరం బడుతలే బాధైతుందే నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంత బాధైతుందే నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంత నువ్వు శిలాసిడుగా బట్టి డప్పులా దరువులేస్తే తను అంత పాట గలిసే ప్రేమ ఇత్తునాలు మొలిసే దప్పడి నుండే నాకు తిప్పల మొదలాయ నొల్ల బాధైతుందే నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంత బాధైతుందే నీ ఆదిల మనసంత మస్తు బరువైతుందే నీ ఆదిల మనసంత. అబ్బా, పిట్ట కొంచెం గూతగానం అంటారు చూడు, అట్లున్నది నిన్ను చూస్తే. నిజంగా సంగీతం నేర్చుకున్నావా అసలే? లేదక్క. అయినా కానీ ఇంత మంచిగా ఎట్లా పాడుతున్నావు? అసలు ఎవరు నేర్పించిండ్రు నీకు పాటలు? అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాక నాకు నేనుగానే నేర్చుకున్నా. నువ్వుగానే అంటే సంగీతం ఏం నేర్చుకోకుండా డైరెక్ట్ పాటలు వినుకుంటా నేర్చుకున్నావా? అవునక్క. సూపర్ రా, గ్రేట్. అసలు ఫస్ట్ నువ్వు రికార్డింగ్ లో ఏమైనా పాడినావా పాటలు? రికార్డింగ్ అంటే అంటే మన ఒక సీడీ చేసాం నేను. అవునా? ఆ పాట గుర్తుందా నీకు? ఇట్రాడు తరపున చేసాం అది.
ఓకే ఓకే, గుర్తుందా? పాడు ఒకసారి. సురగణ ఘన పూజిత కృప చూపుము మాయడా విశ్వ సృష్టికారినివే జగన్నాథని. సురగణ ఘన పూజిత కృప చూపుము మాయడా విశ్వ సృష్టికారినివే జగన్నాథని. నిన్ను కొలిచిన వారిపై దయ తలచెదవే. సురగణ ఘన పూజిత కృప చూపుము మాయడా విశ్వ సృష్టికారినివే జగన్నాథవే. ఎట్లా వాడతావురా, ఇంత మంచిగా వాడుతున్నావు. నీ గొంతు కూడా ఎంత బాగుంది తెలుసా నీకు? థ్యాంక్ యూ అక్క, ఏదో మీ ఆశీర్వాదం. నా ఆశీర్వాదం కాదు, నీకు ఆశీర్వాదం లభించింది, అందుకనే అంత మంచిగా వాడుతున్నావు. అమ్మ నాన్న ఏం చేస్తారు? నాన్న ఆటో డ్రైవర్ అక్క, అయితే నాన్న చనిపోయారు. అమ్మ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఊర్లో ఉంటున్నావా లేకపోతే? ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్లోనే ఉంటున్నావా? ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటావా? మరి ఎందుకురా ఇంత మంచిగా వాడుతున్నావు? ఇంకా అవకాశం ఎందుకు రాలేదు? అంటే అవకాశం అంటే కొన్ని ఛానల్స్లో నేను చేశానక్క. అది ఎట్లా అంటే ఏబిఆర్ ఛానల్ ఒకటి, రాజ్ న్యూస్, తర్వాత మా టీవీ, ఇట్లా మా మ్యూజిక్. సినిమా పాటలు కూడా మంచిగా వాడతావు కదా? అవునక్క. మరి ఒక సినిమా పాట, నీకు నచ్చిన పాట వాడు. నాకు నచ్చిన పాట అంటూ బయట నేను చాలా వరకు అంటే నాకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన పాట చిత్రమ్మ గారి బాండ పాట వేణుమాధవ. బాగా పేరు తీసుకొచ్చింది నాకు. వేణుమాధవ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవీపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మూవీపై నీ మౌనమై నిన్ను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడిరాత్రి ఎదురవదా, అల్లదని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణువణువు తడబడదా, ఆ నువ్వే నడుపు పాదమిది, నువ్వే మీటు నాదమిది, నీ వాలిగా నామది, నివేదించు నిమిషమిది, వేణు మాధవాని సన్నిధి. గగ్గరి గరి సరి గగ్గరి రి సరి గబద దాసద బగరి సరి గగద పద దబద సదా ధపగరిగా దబద సద బద సద బగరి దబగరి దసరి గరి సరి గరి సరి గ రి గారి సరి గా గద బగ గ పా బగ గ దా ద గ గ తా స గ బగ బగ రి సరి సరి గరి సద సరి గద ప స గరి పద పద సరి సరి గ పద రి సద పద బస దస పద బస దస పద పరి సరి పద పరి సరి పద సరి గరి సద పద స గద సరి ద సరి గ పద సరి గా రాధికా హృదయ రాగాంజలి, నీ పాదమూల వ్రాలు కుసుమాంజలి, ఈ గీతాంజలి. అమ్మా, నీకు సప్పట్లు కొట్టుడు తక్కువ చెల్లె. నిజంగా ఇంత అసలు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా నువ్వు పాట పాడితే. అసలు నిజంగా అది రియల్గా సింగర్ పాడినా కానీ బ్రీత్లెస్ సాంగ్ ఇది, డైరెక్ట్ వాడినా కానీ ఎవ్వరు పాడలేరు తెలుసా, అంత బాగా పాడుతున్నావు నిజంగా.
అసలు సూపర్, అసలు నీకు దండం నిజంగా. నాకైతే ఏం మాటలు లేవు, అంత మంచిగా వాడినావు. థ్యాంక్స్ అక్క. సూపర్ అసలు, అంటే వర్ణించలేం నీ గొంతుకి, నీ పాటకి, నీ రాగంకి, అట్లనే నీ సాహిత్యానికి, సంగీతానికి అయితే అసలు వర్ణన లేదు. అంత బాగా వాడుతున్నావు. చెప్తున్నా కదా, బల్ల గుద్ది చెప్పొచ్చు, నువ్వు పెద్ద సింగర్ అవుతావు. ఒకవేళ నీకు కరెక్ట్ వే దొరికిందనుకో, నువ్వు ఎక్కడనో ఉంటావు. అంత సూపర్, అసలు ఎవరు వాడలేరు. ఎంత మోస్ట్ సీనియర్ అయినా సరే ఈ పాట ఇంత కరెక్ట్గా ఒక్క అక్షరం ఇటు కాకుండా వాడినావు చూడు, హ్యాట్స్ ఆఫ్. నిజం సూపర్ రా. అసలు చెల్లె, ఈ పాట ఎట్లా నేర్చుకున్నావు నువ్వు? అంటే నేను ఫోన్ ద్వారా, ఐపాడ్స్ ద్వారా విని నేర్చుకున్నావు అక్క. నువ్వు గమకాలు అవన్నీ చెప్తున్నావు కదా, అవన్నీ కూడా నువ్వు ఓన్లీ ఫోన్లోనే విన్నావా? సంగీతం రాకుండా ఎట్లా సాధ్యం అసలు నిజంగా? అంటే ఫోన్లో ఇట్లా ఐపాడ్స్ ద్వారా వినేసి నేర్చుకునేది. అంటే బ్రైలీలో రాసుకొని ఆ ట్యూన్ బట్టి నేర్చుకుంటాం అక్క. అమ్మ సూపర్ అసలు నిజంగా. సరే, నెక్స్ట్ ఏం సాంగ్ పాడబోతున్నావు చెప్పు. అంటే ఈ రోజుల్లో అంటే కొంచెం అంటే ఒక సామాజిక గీతం పాడబోతున్నాను అక్క. నాకైతే బాగా ఇష్టం. అంటే ఈ రోజుల్లో కొంతమంది పెళ్లి చేసుకున్నప్పుడు అంటే కట్నాల కోసం వేధిస్తూ కొంతమంది చాలా ఇబ్బంది పెడుతున్నారు కదక్క. అది చెయ్యకూడదు అనేది కొంచెం అంటే పాట ద్వారా ప్రయత్నం అంతే. సూపర్, చెప్పు, పాడు ఇక. ఇది భరత నారి చరితం, తన జీవితము కరనకం, అది పురుషులేలు రాజ్యం, ఏ నాటికిదే సత్యం. ఇది భరత నారి చరితం, తన జీవితము కనరకం, అది పురుషులేలు రాజ్యం, ఏ నాటికిదే సత్యం. అయ్యో మహిళ నువ్వింకా బలవే, అయ్యో మహిళ నువ్వింకా బలవే. ఇది భరత నారి చరితం, తన జీవితము కనరకం, అది పురుషులేలు రాజ్యం, ఏ నాటికిదే సత్యం. కన్నవారి మాటిని 7 అడుగులు తనతో నడిచి, తాలికి తల వంచి జీవితం దారబోస్తే, కట్నపు కోరల్లో కనుమూతే మార్గం, చివరికి తనకా చితిమంటే స్వర్గం. అగ్ని సాక్షి అడుగులు చితిలోకి పయనమా, అగ్ని సాక్షి అడుగులు చితిలోకి పయనమా. ఇది భరత నారి చరితం, తన జీవితము కనరకం, అది పురుషులేలు రాజ్యం, ఏ నాటికిదే సత్యం. ఇది ఎవరు రాసిండ్రు చెల్లె పాట? తెలీదక్క, కానీ బాగుందని నేర్చుకున్నావా? అంతే. సూపర్ అసలు నిజంగా, ఎంత బాగా వాడుతున్నావు అంటే ఏం అడగాలో అర్థమైతలేదు. అయితే నీకు అంటే చిన్నప్పటి నుంచి కళ్ళు కనిపించవా? అవునక్క, పుట్టుక నుంచి. అయితే అంటే అమ్మ వాళ్ళు ఎట్లా చూసేవారా నిన్ను? చాలా బాగా చూసుకునేవాళ్ళక్క. అంటే చాలా మంది కొంచెం ఏదన్నా తేడా ఉంటే మాత్రం వదిలేయడం అలా చేసేవాళ్ళు అంత ఉన్నారు కూడా, ఇప్పటికి కూడా ఉన్నారు. ఒకరిని ఒక తీరుగా, ఇంకొకరిని ఇంకో తీరుగా చూసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది. మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న అలా చూడలేదు. అంటే మా అమ్మకి నేను ఒక్కదాన్నే, ఎవరు లేరు నాకు. ఓకే, నేను చిన్నప్పటి నుంచి మంచిగా చాలా బాగా వాళ్ళందరూ సూటిపోటి మాటలు కూడా మస్తు అనేవాళ్ళక్క. పక్కింటి వాళ్ళు కూడా చాలా, అంటే కొంతమంది ఎట్లా అంటే ఎందుకు గుడ్డు పిల్ల, కళ్ళు కనపడవు, రేపు నీకు ఈ పిల్ల వల్ల ఏ ప్రయోజనం ఉండకపోవచ్చు అని చాలా మాటలు అన్నా కూడా, నాన్న అమ్మ ఏంటంటే మాకు ఏ ప్రయోజనం లేకపోయినా చెట్టుకి ఎప్పుడు కాయ బరువు కాదంటారు కదక్క. అవును, ఆ ఇదితో వాళ్ళు నన్ను, అంటే వాళ్ళు కష్టపడ్డా ఒక రకంగా మేము చాలా కష్టాలు పడ్డామక్క. నాకు చిన్నప్పుడు కొంచెం తినడానికి తిండి ఉండకపోయేది. నాన్న కొంచెం ఆటో డ్రైవరు అయినా సరే, కొంచెం చాలా పూర్ ఫ్యామిలీ మాది, పేద ఫ్యామిలీ అయినా వాళ్ళు కష్టాలు పడ్డా నన్ను మాత్రం కాలు కింద పెట్టకుండా చాలా బాగా చూసుకున్నారు అక్క. చదువుకున్నావా నువ్వు? 6th వరకు చదువుకున్నాను అక్క. 6th వరకు చదువుకున్నావు. అవునక్క. సూపర్ అసలు. మరి అమ్మ నాన్నల మీద ఏమైనా పాట ఉందా? అమ్మ పాట ఈ మధ్య కొత్తగా వచ్చింది కదక్క, పాడు. అమ్మ పాడే జోల పాట, అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట,
తెనిలూరి పారే ఏరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఎలలోపే అమ్మాలాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయరంట అమ్మ పాడే పాట తెనిలూరి పారే ఏరులంట. సూపర్ అసలు ఇంత ఒక పదం కూడా ఇటు ఓనిస్తలేవు తెలుసా. అవ్వ నాదే ఆ పాట ఎట్లా వదలాలా అని చెప్పేసి వాడతారు చూడు, అట్లా వాడుతున్నావు. అసలు నీకు పెళ్ళైంది కదా, ఎట్లా మ్యారేజ్ లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డే అక్క? అరేంజ్డేనా. ఇప్పుడు ఏం చేస్తారు మీ వారు? ఆయన ఇక్కడ అంటే ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు సౌండ్ ఆపరేటర్గా చేస్తారు అక్క. అవునా, నువ్వు పాట పాడేదానికి సౌండ్ ఆపరేటర్గా చేస్తాడు. మంచిగా ఎంకరేజ్ చేస్తాడా? నువ్వు పాటలు ఇంత మంచిగా పాడుతున్నావు కదా. చేస్తాడు అక్క. అవునా, మీ ఆయనకు పాటలు వచ్చా? ఆయనకి రావక్క. ఓకే, నీకు ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఎక్కడికంటే తీసుకెళ్తారు అక్క. సూపర్ రా. అట్లనే నువ్వు మధుప్రియ వాళ్ళతోని కూడా పాటలు పాడినట్టు? అవునక్క, మధుప్రియకతో చేశాను. ఏం చేసినావురా? అంటే సుమన్ టీవీలో పాడాను. మధుప్రియకతో డైరెక్ట్గా అంటే. ఓకే, అయితే ఏదన్నా సుమన్ టీవీలో పాడినా అని చెప్తున్నావు కదా, మధుప్రియ అక్క ఉన్నప్పుడు ఆడపిల్లనమ్మ సాంగ్ పాడాను. మరి ఒకసారి పాడు. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో పుట్టేనని అమ్మ జస్తున్నారా, ఈ పాడు లోకములో అమ్మ ఈనంగా చేస్తున్నారా. ఆడదని అంటున్నారా అమ్మ పాడుదని పెడుతున్నారా. అష్టంలో పుట్టిన కృష్ణన్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అసలు నీ గొంతు ఎట్లుందంటే అసలు నీకుతో ఏం చెప్పాలో అర్థమైతలే, అన్నీ చెప్పేసిన. ఇంకా మంచిగా ఉంది, బాగుంది, సూపర్, ఇంకేం మాటలు లేవు తెలుసా, అంత మంచిగా వాడుతున్నావు. అది నీ గొంతులో అది ఎంత డెప్త్ ఉందో, అది ప్రాణం పెట్టి వాడతారు చూడు, అట్లా వాడుతున్నావు. నరాలు ఇట్లా బయటికి వెళ్తాయి కదా, అట్లా వాడుతున్నావు చెల్లి. నిజంగా సూపర్. అసలు నువ్వేమన్నా ఓన్గా ఏమైనా పాడిన పాటలు ఏమైనా ఉన్నాయా రికార్డింగ్లో కానీ? అంటే నేను ఒక అమ్మవారి సాంగ్ రాసుకున్నాను అక్క. అంటే రికార్డ్ చేయలేదు, ఇది చేసుకోవాలన్న కోరిక. కాకపోతే పెద్దోళ్ళు ఎవరైనా సహాయపడితే ఒకసారి చేయొచ్చు చిన్నగా. ఓకే అక్క. పూజకు పువ్వులు కోసుకుని నీ గుడిలో మాలగా వేయాలని, పూజకు పువ్వులు కోసుకుని నీ మెడలో మాలగా వేయాలని, నీ దరికే నేను చేరాలని, నీ దరికే నేను చేరాలని, నీ గుడి ముందే ఈ మాలని. అమ్మా కోవెల తలుపులు తీయవా, దేవి నీ దయ దర్శనమీయవా. అమ్మా కోవెల తలుపులు తీయవా, దేవి నీ దయ దర్శనమీయవా. నీ మాటేలే నా వేదం, నీ తోడేలే నా స్వర్గం. నీ మాటేలే నా వేదం, నీ తోడేలే నా స్వర్గం. పేదల పాలిటి పెన్నిధివే, నీ కరుణను పొందగా వచ్చి తిని. అమ్మా కోవెల తలుపులు తీయవా, దేవి నీ దయ దర్శనమీయవా.
నువ్వే రాసినావా? నేనే రాసుకున్నాను అక్క. అంటే ఊరికే ఎందుకు ఈ పాట రాయాలనిపించింది? నేను అమ్మవారి భక్తురాలను అక్క. ఓకే. బాగా నేను అంటే ఎక్కడన్నా గుడి దొరికితే అక్కడ తులసి కోట దొరికితే అక్కడే ఉండిపోతా. ఇంకా చాలా ఇష్టం. అట్లా నేను ఊరికే రాసుకున్నా సరదాగా, బాగుంటుంది పాడుకోవడానికి. చాలా బాగుంది నిజంగా. అంటే ఇది ఎవరన్నా ఇస్తే మాత్రం ఖచ్చితంగా మ్యూజిక్ చేసి నువ్వు పాడాలని నీ కోరిక? ఈ పాట ఎవరైనా మ్యూజిక్ చేస్తే నేను పాడాలని కోరిక. సూపర్. ఈ ప్రోగ్రామ్కి వచ్చినావు కదా, ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా పాడిపిస్తారులే. అట్లనే చెల్లే అక్క, ఇంకేం పాటలు పాడతావు నువ్వు చెప్పు? సినిమా పాటలు అయితే ఎక్సేక్ వాడుతున్నావు. జానపదాలలో ఏదైనా ఫోక్ సాంగ్ పాడతావా? ఒక సాంగ్ పాడతానక్క. పాడు. ఎరుపు రంగు సీర గట్టి యమలాడమోతా అంటే ఎరుపు రంగట్టు నా పానమం తిట్టు, ఎరుపు రంగట్టు నా పానమం తిట్టు, ఏరికోరి అమ్మడొత్తే ఓయి పిల్లగా గట్ల ముక్కు మూతి దిప్పుడే నినాయి పిల్లగా, ఏరికోరి అమ్మడొత్తే ఓయి పిల్లగా గట్ల ముక్కు మూతి దిప్పుడే నినాయి పిల్లగా, టిక్కుటాకు టిక్కు నీకెందుకంత టెక్కు, టిక్కుటాకు టిక్కు నీకెందుకంత టెక్కు, నలుపు రంగు సీర కొట్టి నల్లగొండ నేను పోతే నలుపు రంగట్టు నా పానమం తిట్టు, నలుపు రంగట్టు నా పానమం తిట్టు, ఏరిగోరి ఎంబడొత్తే ఓయి పిల్లగా గట్ల ముక్కు మూతి దిప్పుడే నినాయి పిల్లగా, టిక్కుటాకు టిక్కు నీకెందుకంత టెక్కు, టిక్కుటాకు టిక్కు నీకెందుకంత టెక్కు. బాగుంది సాంగ్. ఫోక్ సాంగ్ ఆల్రెడీ పాడిన సాంగ్ ఇది? అంటే యూట్యూబ్లో ఉంది అక్క. యూట్యూబ్లో ఉంది, నువ్వు పాడి నేర్చుకున్నావు. నీ గొంతుకైతే భలే సెట్ అయిందిరా, సూపర్ అసలు. సరే, ఇక అయితే మీ ఆయన ఎట్లా సపోర్ట్ చేస్తాడు నీకు? మంచిగా సపోర్ట్ చేస్తాడు అన్నావు, మంచిగా చూసుకుంటాడా? చూసుకుంటారక్క. ఏది అంటే ఏం ఎక్కువ పని చెప్పకుండా అన్ని మంచిగా చూసుకుంటాడని ఇంతకు ముందు కూడా చెప్పినావు. సరే, మరి మీ ఆయన మీద ఏమైనా పాట ఉందా? ఏం లేదక్క. పాడవా? ఎట్లా ఫీల్ అవుతాడు మళ్ళీ మీ ఆయన చూస్తే ఇంటర్వ్యూ? ఆయన ఇక్కడే ఉన్నారక్క. ఇక్కడే ఉన్నా కానీ మీ ఆయన కోసం ఏదన్నా ఒక పాట వాడు, ఊహించుకొని వాడు. ఊహించుకొని అంటే ఊహించుకోవా? తొలిసారి నిన్ను చూసి ప్రేమించిన మనసిచ్చిన నమ్మ ప్రియనేస్తమా, తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసిచ్చిన నమ్మ ప్రియనేస్తమా, తూగే నా పాదం నువ్వే నడిపిస్తుంటే సాగింది పూబాట నీదుగా, అనుబంధానికి ప్రతిరూపం అని మన పేరు ప్రతి వారికి చెబుతుంది ప్రేమ, చెబుతుంది ప్రేమ, తొలిసారి నిన్ను తాకి ప్రేమించిన మనసిచ్చిన నమ్మ ప్రియనేస్తమా. హమ్మింగ్ కూడా వదులుతలేవు చూసినావా మీ ఆయన మీద పాట అంటే? సూపర్ అసలు. చెల్లె, నువ్వు అంతే పాటలు అయితే మస్తు పాడుతున్నావు కానీ అంటే ఇప్పుడు అందరికీ కొంచెం కొందరు ఏమనుకుంటారు అంటే, అరే నాకు కళ్ళుంటే బాగుండు, అరే నేను మాట్లాడితే బాగుండు అట్లా అని అనుకుంటారు కదా చెల్లె. సో నీకు ఎప్పుడన్నా అనిపించిందా, అరే నాకు ఎందుకు దేవుడు కళ్ళు ఇవ్వలేదు, నేనేం చేసినా అని నీకు ఎప్పుడన్నా ఫీలింగ్ వచ్చిందా? బాధ అనేది అనిపించిందా ఏదైనా సందర్భాల్లో? ఆ బాధ నాకు కొన్ని అంటే నాకు ఎప్పుడు రాలేదు అలాంటి విషయంలో అక్క. కాకపోతే నాకు పెళ్ళి అవ్వక ముందు ఒక బాధ, అంటే కనపడుంటే కొంచెం తొందరగా అంటే ఎవరైనా దొరికే వాళ్ళు అట్లా ఉండేది. కొంచెం కనపడుంటే నాకు కొంచెం పెళ్ళి దగ్గరే బాధ ఉండేది, నన్ను ఎవరు చేసుకోరేమో కనిపించదు కదా, కొంచెం ఆ భయం ఉండేది. బట్ ఇప్పుడు ఆ భయం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడైతే అసలు ఆ ఫీలింగ్ అయితే ఎప్పుడు నాకు రాలేదక్క. చిన్నప్పటి నుంచి ఎప్పుడు అమ్మ నాన్న ఆ ఫీలింగ్ నాకు కలగకుండా చూసుకున్నారు. గ్రేట్ అసలు నిజంగా. ఎందుకంటే చాలా మంది బాధపడతారు కూడా. సో ఇప్పుడు మా తమ్ముడు రషీద్ కూడా అంతే, ఏది ఉన్నా సరే అది అసలు పాట అక్క, అది అవసరమే లేదు మనకు, మనసు ఉంటే చాలంటారు చూడు, అట్లాంటి నువ్వు కూడా అదే మాట అంటున్నావు. సూపర్. అట్లా ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, మనం బతికేయచ్చు. అట్లా నీ గొంతు నీకు జీవితాంతము ఫుడ్ పెడుతుంది అదే గొంతు. సూపర్ అసలు. అట్లనే చెల్లె, ఇక నీ పాటలు అయితే ఒక్కొక్కటి వినబుద్ధే అవుతుంది, మాటలు తక్కువ పాటలు ఎక్కువ. ఓకేనా? అక్క పాడు ఇక ఇంకొక పాట. అది రాయల్ ఫీల్డ్ సాంగ్ పాడతాను అక్క. పాడు.
వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండ్. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండ్. వాడు వస్తుంటే వీరంతా ఇంజన్ సౌండ్, మోగిపోతుంది గుండెల్లో చెడుగుడు బాండు, చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండ్. ఈ పాట కూడా నచ్చే నేర్చుకున్నావా? అవునక్క. అన్ని అంటే సెలెక్ట్ చేసుకుంటావా ఈ పాటలు వాడాలని? నేను వింటానక్క, విని ఆ పాట అంటే చరణాలు పల్లవి అని విని, నాకు పల్లవి కంటే చరణాలను ఎక్కువ ఇష్టపడతాను నేను. అవునా? ఇప్పుడు వేణుమాధవ సాంగ్ లో చరణం పాడి వినిపించాను కదక్క, అట్లా నాకు చరణాలు నచ్చితే నేను అంటే చరణాలు బాగా ఇష్టపడతాను నేను పల్లవి కంటే. పల్లవి ఫస్ట్ అయితే ఒక సాంగ్ చరణంతోనే స్టార్ట్ చేసి పల్లవితోనే ఎండ్ చేసుకో. ఓకే అక్క. ఈనాడి సరికొత్తగా మొదలైందా మన జీవితం, గతమంటూ ఏ లేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం, కనులు మూసుకొని ఏ లాభం, కలైపోదుగా ఈ సత్యం, ఎటో తీర్చని ప్రయాణం, ఎటో తెలియని మౌనం, ప్రతి క్షణం ఎదురై నన్నే దాటగలదా, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు, మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు, నువ్వు నేను ఇద్దరు నామంటే నమ్మనంటూ ఉంది మనసు. ఓ ఓ ఓ ఇది నాకు చాలా ఇష్టమైన సాంగ్. నువ్వు వాడితే నాకు పిచ్చెక్కిపోతుంది నిజంగా. ఇంత మంచి ఎట్లా వాడతావు అసలు, సూపర్. అసలు నేను ఏం అసలు అడగబుద్ధి అవుతలేదు, నీ నోటి వెంట ఆ పాటలే వినాలనిపిస్తుంది. చలో ఇంకొకటి జానపదం, దుమ్ము లేపే జానపదం వాడు. హే పట్టు చీరనే గట్టుకున్నా, గట్టుకున్నులా గట్టుకున్నా, టిక్కీ బొట్టే పెట్టుకున్నా, పెట్టుకున్నులా పెట్టుకున్నా, నడుముకు వడ్డానం జుట్టుకున్నా, జుట్టుకున్నులా జుట్టుకున్నా, దిష్టి సుక్కనే దిద్దుకున్నా, దిద్దుకున్నులా దిద్దుకున్నా, పెళ్లి కూతురు ముస్తావురో, నువ్వు యాడంగా వస్తావురో, చెయ్యిని చేతికిస్తాను రో, అడుగుని అడుగులిస్తాను రో, నన్ను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట, నీ బుల్లెట్ బండకి వచ్చి తపాడు గుడు 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 గాని, అందాల దునియాని చూపిత్తపా చిక్కు 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 బుక్కని, బుల్లెట్ బండకి వచ్చి తపాడు గుడు 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 గాని, అందాల దునియాని చూపిత్తపా చిక్కు 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 బుక్కని, చెరువు కట్ట పొంటి చేమంతివనం, బంతివనం చేమంతివనం, చేమంతులు తెంపి దండ అల్లుకున్నా, అల్లుకున్నులా అల్లుకున్నా, మా ఊరు వారంజున మల్లెవనం, మల్లెవనముల మల్లెవనం, ఆ మల్లెలు తెంపి ఒళ్ళో నింపుకున్నా, నింపుకున్నులా నింపుకున్నా, నువ్వు నన్ను ఎలుకున్నావురో, దండ మెళ్ళోన వేస్తాను రో, నేను నీ ఆలు పట్టుకొని మల్లె జల్లోన ఎడతాను రో, మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లో పెరిగిన దాన్ని, నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తపాడు గుడు 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 గాని, అందాల దునియానే చూపిత్తపా చిక్కు 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 బుక్కని, బుల్లెట్ బండెక్కి వచ్చే తపా గుడు 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 గాని, అందాల దునియానే చూపిత్తపా చిక్కు 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 బుక్కని. చెల్లె నీకు ఇంకేం లాంగ్వేజెస్ వచ్చు? ఇప్పుడు దాకా తెలుగు పాడినాం కదక్క, బోరు కొట్టింది పాడి పాడి. అరబ్ దాంట్లో అరబ్ లాంగ్వేజ్ లో ఒక సాంగ్ పాడుకుంటే బాగుంటది. అరబ్ సాంగ్స్ కూడా పాడతావా నువ్వు? అవునక్క. సరే పాడు. ఆశా దార్లబ్ ఖలోమి అబ్షకోనే దార్ది మాట్లబ్ బరాయి అని అగోనే అమ్మా ఆల్తుష్ ఇష్క్ బామ్ దిల్ షుద ఖామోష్ మనకి అర్ధ ఫరోమోష్,
आशा दारलब हगोमी अभिषेकोने लादी मतलब बरोई अनिया गोने अम्मा हल्दश इश्क बान दिल शुदा खामोश मन गर्दा फरामोश लहज़ा ये बाबा दबे गोदी गरी लाज़मी दोरी दबे गोदी गरी मान बुरी दामास तला में आसी अंदो की बोशम ज़ारे ये दुनिया ये जो आशा दारलब खलोमी अब शखोने लादी मतलब बराई अनिया गोने अम्मा आल्तश इश्क बान दिल शुदा खामोश मन गर्दा फरामोश. వాము ఏంది చెల్లె ఈ పాట ఎంత కష్టం ఉంటది అసలు. అరబ్ నేర్చుకున్నావా లేకపోతే పాటలు మాత్రమే పాటే నేర్చుకున్నాను అక్క. మళ్ళీ ఇంకేమైనా భాషలు వచ్చా? కిల్కి భాష అట్లాంటివి ఏమైనా వచ్చా పాటలు? అక్క పాడతావా అవి కూడా? మన బాహుబలి లేదో కాలకేయ సాంగ్ ఉంటది కదా అక్క, ఒకటి అది వాడదాం. పాడు. బహాకిలికి రహాకిలికి పిపిసిలిపి జుబ్లా ప్రోకి ఉన్నాడు నాము వాజావో డమ్మా డమ్మా బుగాకిలికి బహాకిలికి రహాకిలికి పిపిసిలిపి జుబ్లా త్రోకి ఉన్నాడు నాము వాజావో డమ్మా డమ్మా బుగాకిలికి మింక్ క్లే పిరే హపు మింక్ క్లే కష్టే డర్రు మింక్ క్లే కిలికి బిడు మింక్ క్లే కష్టే రడు జబాబహ బజాబహ మువా మిక్సా బహ బహ कि मारो 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 कि मारो 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 कि मारो किल कि मारो 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 किल कि मारो 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 कि मारो 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 कि मारो किल कि मारो 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 किल के. అమ్మో నా మతి పోతుంది చెల్లని పాటలు వింటే. నిజంగా నాకు మొత్తం బ్లాక్ అయిపోయింది మైండ్. అట్లా వాడుతున్నావు ఒక్కొక్క పాట. అంటే ఈ లాంగ్వేజెస్ ఎట్లా వచ్చు నీకు? అసలు ఎట్లా నేర్చుకున్నావు? ఫోన్లోనే వినక్క, అన్ని ఫోన్లోనే. ఫోన్లో విని అని ఎన్ని రోజులు వింటావు ఒక పాట రానికి? హరబ్ సాంగ్ నేర్చుకోవడానికి 1/2 అవర్ పట్టింది అక్క. నాకు ఉండే ఆగిపోయేటట్టుంది నిజంగా. 1/2 అవర్లో ఒక లైన్ కదా, ఒక వర్డే రాదు నాకు. ఫార్వర్డ్ అంటే ఫోన్ కీప్యాడ్ ఫోన్ కానీ ఇట్లా ఉంటాయి కదక్క, దాంట్లో రివైండ్ ఫార్వర్డ్ ఉంటుంది కదా, చూసి విని 10 సార్లు విని నేర్చుకున్నాను అక్క. అది 10 సార్లు అంటే 1/2 అవర్లో ఒక పాట పాడేస్తావు. ఇంకేం లాంగ్వేజ్లో పాడతావు నువ్వు పాట? ఇంకా హిందీ పాడతా. హిందీ కామన్ కదక్క. మరి హిందీలో ఒక పాట పాడు. సుఖ దుఃఖ జూఠే ధన్ భీ జూఠ జూఠీ మాయా सच्चो मन का वो कौन जहाँ प्रेम रतन पाया प्रेम रतन पाया ओ सयतो कमाल का बातें भी कमाल की सयतो कमाल का बातें भी कमाल की लगा रंग जो तेरा हुई में कमाल की पायो 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 रे पायो 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 रे पायो रे पायो 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 रे पायो रे पायो रे प्रेम रतन धन पायो प्रेम रतन धन पायो रत मिलन के लायो प्रेम रतन धन पायो मैंने प्रेम रतन धन पायो. అసలు నీకు ఏ పాట అడిగినా ఇట్లా టక్కున చిట్కెలా వాడేస్తున్నావు. ఏం అడగల చెప్పు. ఇంకా ఇంత టాలెంటెడ్గా ఉన్నారు, ఎవర్రా మీరు అంటారు చూడు, అట్లా ఇంత టాలెంటెడ్ ఉండి ఏడ కూర్చున్నావు చెల్లె ఇన్ని రోజులు? అసలు నీకు అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఇంట్రెస్టేనా నీకు? తెలిసినప్పటి నుంచి? నేను ఖమ్మం స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు వెండి పథకం వచ్చింది అక్క. వెండి పథకం వచ్చిందా పాటలల్లో? అవునక్క. ఏ పాట పాడినావు అప్పుడు? తూనీగానా? మనసంతా నీవే సినిమా ఉంది కదా, ఒకసారి పాడు. మళ్ళా గుర్తు తెచ్చుకున్నావు. బీసీ కాలంలో నేర్చుకున్నా. అవునా? ఓకే. తూనీగా తూనీగా ఎందాక పరిగెడిపోవే రావే నా వంక దూరంగా పోనీక ఉంటాగానే
వెండి పథకం వచ్చింది. అవునక్క. సూపర్. నీకు మంచిగా ఎంకరేజ్ చేసేటోళ్ళ మీ స్కూళ్ళల్లో? చాలా బాగా చేసేవాళ్ళక్క. ఇంకేంటిది, ఇప్పుడు పెళ్ళైన తర్వాత నీ లైఫ్ సెట్ అయినట్టు, కానీ ఇంకా నీ పేరు అనేది నీ పాటకు తగ్గట్టు పేరు అనేది రాలేదు, అంతేనా? అంతే అక్క. అన్ని రకాల పాటలు పాడుతున్నావు చెల్లె. ఇంకేం వెరైటీ సాంగ్స్ అంటే డిఫరెంట్ సాంగ్స్ ఏమైనా పాడతావా నువ్వు? ప్రస్తుతానికి ఇవి అరబ్ సాంగ్స్ ఇవి నేర్చుకున్నాను అక్క. ఇది ఒకటి వచ్చా అరబ్ సాంగ్, ఇంకేమన్నా వచ్చా? ఇంకా అంటే ఇంకా నేర్చుకోలేదు అక్క. అప్పుడు ఏదంటే ఏదో ప్రోగ్రామ్కి కావాలని చెప్పి అర్జెంట్ అంటే నేర్చుకున్నాను అక్క. అవునా? అసలు సూపర్ రా నిజంగా. సరే, ఇంకా జానపదాలలా ఏమన్నా పాడతావా? అంటే నేను ఫోక్ సాంగ్స్ ఎక్కువ అంటే పాడతావు, కానీ ఎక్కువ మూవీ సాంగ్స్ పాడు. ఓకే సరే, మూవీ సాంగ్స్లో పాడు. మురారి సాంగ్ ఉంది కదక్క, అలనాటి సాంగ్. ఓ పాడు. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి, ఆ పలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మేటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆ పలనాటి బాలచంద్రుడి కన్నాన్నిట మేటి. అనుపించి అరుదైన అమ్మాయికి మను అంటే తెలుగింటి పాలసంద్రం కనిపించిన కూన్, శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాన. తినుగింటి పాలసంద్రం కనిపించిన కూన్, శ్రీహరి ఇంటి దీపమల్లె కనిపించిన జాన. అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. చందామామ చందామామ కిందకి చూడమ్మా, ఈ నేల మీద రాజును చూసి వెలవెలబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా, మా అన్నుల మిన్నుకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. అబ్బా, పాట అయితే ఎక్సలెంట్ ఇప్పుడు వాడింది. అట్లనే అరబ్లో వాడినావు, కిలికి భాషలో కూడా వాడేసినావు, తెలుగు జానపదం. ఇంకా మలయాళం సాంగ్ ఏమైనా వచ్చా? ఉందక్క. వామో, ఈమె తవ్విన కొద్దీ అన్ని బయటికి వస్తూనే ఉన్నాయి. సరే పాడేసేయి అది కూడా. ప్రేమ శిల్పి ప్రణయ శిల్పి ప్రపంచ స్నేహం ఉరికి ఉరిచ్చురు శిల్పం తీర్తామో, ఇవి శిల్పం తీర్తామో. ప్రేమ శిల్పి ప్రణయ శిల్పి ప్రపంచ స్నేహం ఉరికి ఉరిచ్చురు శిల్పం తీర్తామో, ఇవి శిల్పం తీర్తామో. സുവർണരേഖാ നദിക്കരയിൽ സ്വപ്നം കാണും കൽപ്പടവിൽ. സുവർണരേഖാ നദിക്കരയിൽ സ്വപ്നം കാണും കൽപ്പടവിൽ. കാമിനിയാമിൻ മയമയംഗം കാമുകനാത്താമോ, അതിനി കാമുകനാത്താമോ. കാമിനിയാമിൻ മയമയംഗം കാമുകനാത്താമോ, അതിനി കാമുകനാത്താമോ. ప్రేమ శిల్పి ప్రణయ శిల్పి ప్రపంచ స్నేహం ఉరికి ఉరిచ్చురు శిల్పం తీర్తామో, ఇవి శిల్పం తీర్తామో. అసలు ఎన్ని క్లాప్స్ కొట్టినా సరిపోవు నీ పాటకి. నాకు చెమటలు పడుతున్నాయి నీ పాటలు వింటే. ఇగో చూడు, ఏసీ ఉన్నా కానీ చెమటలు పడుతున్నాయి, అట్లా పట్టిస్తున్నావు నువ్వు తెలుసా.
అసలు ఈ అర్థం తెలుసా చెల్లె నీకు? అంటే ఇది శిల్పం గురించి అయితే ఉంటుంది అక్క, దాని అర్థం తెలీదు. కానీ పాట మాత్రం ఎక్కడ పోకుండా తాళము, సంగీతము, సాహిత్యం. అమ్మ అమ్మ ఎట్లా వాడుతున్నావు అసలు, ఎట్లా వింటావు రోజు? అంటే ఒక కంప్లైంట్ అయితే వచ్చింది, మొత్తం పాటలే వింటావంట కదా, తిండి కూడా ఒక్కొక్కసారి పక్కన పెడతావంట. అవునక్క, కొత్త పాటలు వచ్చినప్పుడు తిండి తినడం మానే నైట్ 12 దాకా పడుకోను. 12 దాకా పాటలే వింటావా? అవునక్క. అంటే ఒక పాట, ఇప్పుడు ఒక పాట అది ఖచ్చితంగా నేర్చుకునే పడుకోవాలని సాధన చేస్తావా? అంతే. అమ్మో నిజంగా అసలు ఎట్లా గుర్తున్నాయి నీ గింత మైండ్లో ఇన్ని పాటలు ఏ నుంచి వచ్చినాయో అర్థమైతలేదు. చలో అన్ని ఆ భాషలు అయితే అయిపోయినాయి, నెక్స్ట్ ఏం పాట వాడాలనుకుంటున్నావు? మీరు చెప్పండి, ఏం పాట కావాలి? నేను ఏ పాట అడిగినా వాడతావా? అయితే ఒక పాట పాడతాను అక్క, అది సినిమా పాటే. పాడు. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి, శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. అంటే నీకు కనిపివ్వదు అసలు, జస్ట్ విని మాత్రమే దాంట్లో ఉన్న భావాలు కూడా నీ గొంతులో ఇట్లా పలికిస్తున్నావు తెలుసా. ఇంత టాలెంట్ అసలు ఎట్లా ఇచ్చిండో దేవుడుగా, నిజంగా నీ టాలెంట్కి అయితే నేను ఫిదా అయిపోయినా. సూపర్ అసలు. నీకు అంటే శేషకుమారి అని ఎవరు పెట్టిండ్రు పేరు? అంటే నా జన్మనామం అయితే కుసుమ అక్క. కుసుమ? అవును, నా జన్మనామం కుసుమ. అయితే మా నాన్న వాళ్ళ నాయనమ్మ గారు అంటే చాలా ఇష్టం ఆయనకి, ఆమె పేరు కూడా శేషకుమారి. అయితే యాక్చువల్గా ఆమె పేరు శేషమ్మ అంటారు అనమాట చాలా మంది. మరి శేషమ్మ అంటే కొద్దిగా మోటుగా ఉంటుంది కదా, ఇప్పుడు కొంచెం ఉద్దేశంతో ఆ జనరేషన్ వేరని శేషకుమారి అని పెడితే బాగుంటుందని మనోళ్ళు డిసైడ్ చేసి పెట్టారు. యాక్చువల్గా నాకు పేరు జనరల్గా అంటే నాకు ఇష్టమైన పేరు ఏంటంటే మహాలక్ష్మి అనే పేరు అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఆ మహాలక్ష్మి అనే పేరు చాలా ఇష్టం, లక్ష్మి, మహాలక్ష్మి. ఓకే మహాలక్ష్మి, నెక్స్ట్ నీకు ఇష్టమైన పాట వాడిగా, జానపదాలు కావచ్చు, సినిమా పాట కావచ్చు, హిందీ కావచ్చు, మలయాళం కావచ్చు, ఏదైనా వాడు నీ ఇష్టం. తెలుగు పాడచ్చా? తెలుగు కూడా వాడచ్చురా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బా ఎంత ముద్దుగున్నాడే ముద్దుగున్నాడే ముద్దుగున్నాడే, ఆకాశం మందేటంత ఎంత ఎంత ఎత్తుగున్నాడే ఎత్తుగున్నాడే ఎత్తుగున్నాడు, అల్లొద్దిన దీపం నుంచి వచ్చాడనుకుంటా, అల్లాడించాడే బోరకంట, పిల్లాడి బుగ్గ సిమ్ల యాపిల్ లాంటి బెంట, దొరకాలే గాని కొరికి పింట, చెప్పుల్లో దాచినాడే తోట, నన్నిట్ట కాల్చినాడే ఠా 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 ఠా. He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he just has అవ్వా ఇంకొకసారి యాక్షన్ చేసుకుంటా వాడవా? హీస్ సో కూల్, ఒకసారి వాడు. చూపుల్లో దాచినాడే తోట, నన్నిట్ట కాల్చినాడే ఠా 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 ఠా. He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he just has పాట వాడితే ఫిదా అవ్వాల్సిందే నిజంగా. ఇంత సూపర్ ఉంది, ఎట్లా వాడుతున్నావు అసలు? అంటే సంగీతం రాకుండా ఎట్లా వాడుతున్నావు నాకు అదే అర్థమైతలేదు. సంగీతం వచ్చిన వాళ్ళు కూడా మిస్ చేస్తారు అక్కడక్కడ, కానీ నువ్వు ఎక్కడ మిస్ చేయకుండా ఇంత మంచిగా వాడుతున్నావు చెల్లె. నిజంగా అసలు అది అదృష్టం. నా గురువు ఎవరు అని అడిగావు కదక్క ఇందాక. అంటే నేను జనరల్గా అంటే గురువు అని చెప్పను, ఇండైరెక్ట్గా నాకు చిత్రమ్మ గారు అంటే చాలా ఇష్టం. ఆమెను చూసే నేను అంటే ఈ గురువు అనే అనొచ్చు, ఎందుకంటే ఆమె దగ్గర నుంచి నువ్వు ఇన్స్పైర్ అయ్యి పాడుతున్నావు కాబట్టి.
అవునక్క. ఆమె అంటే నాకు అంటే ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నేను ఈ మాటే చెప్పాను. ఇది అంటే ఇది నిజం చాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర నేను ఇదే ఆమె ఆమె ఒక్కసారి ఆమెను కలవాలని నా కోరిక. ఖచ్చితంగా కలుస్తావు. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చిత్రమ్మ గారు కూడా చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నీ వాయిస్ ఆమెకు చేరాల, అంత బాగా వాడుతున్నావు. ఆమె మెచ్చుకుంటుంది ఖచ్చితంగా నీ వాయిస్ వింటే మాత్రం. ఒకవేళ ఆమె దగ్గరికి ఈ ఇంటర్వ్యూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను పిలిచి మరీ మాట్లాడుతుంది. అట్లనే ఇక లాస్ట్ ఒక మంచి సాంగ్తో ఎండ్ చేసుకుందాం. ఏ పాట పాడతావు? ఫిదాలో సాంగ్ అక్క. ఓకే పాడు. పిల్లారేడుక్క పిలగాడొచ్చిండే, డిన్నర్ అన్నాడే, టేటుదన్నాడే, ఏలు పట్టి పోళ్ళు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే, వచ్చిండే మెల్లగా వచ్చిండే, క్రీము బిస్కెట్ వేసిండే, కూర్చొనియాడే కుదురుగా నిల్సోనియాడే, సన్నగా నవ్విండే, కునికే గాయబ్ చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే. హే పిల్లారేణుక్క పిలగాడొచ్చిండే, డిన్నర్ అన్నాడే, డేటు అన్నాడే, ఏలు పట్టి పోళ్ళు తిరిగి నిన్ను ఉల్టా సీదా చేసిండే, వచ్చిండే మెల్లగా వచ్చిండే, క్రీము బిస్కెట్ వేసిండే. థ్యాంక్స్ అక్క. సూపర్. అసలు నిజంగా నీకు ఒక్క అవకాశం ఇవ్వాలా కానీ నువ్వు ఇంత ఎత్తుకు ఎదిగిపోతావు. సూపర్. అసలు నీ పాటలు ఒక్కొక్కటి మాత్రం ఎంత మంచిగా ఉన్నాయంటే విన్నా కొద్దీ నువ్వు ఎన్నిసార్లు పాడినా వినేటట్టున్నాయి. అంత మంచి టాలెంట్ ఉంది. అట్లనే నువ్వు మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శేషకుమారి మహాలక్ష్మి. శేషకుమారి లేదులే, మహాలక్ష్మి. సరేనా? ఓకే. చూసిండు కదా అసలు ఎట్లా వాడుతుంది శేషకుమారి. ఒక్కొక్క పాట అయితే ఎంత మంచిగా ఉన్నాయంటే అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వింటే మీకు ఈ ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ శేషకుమారితో పాటలు పాడిపించుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఆమెతో పాట పాడిపించుకుని, ఆమె రాసిన పాట కూడా ఉంది. అట్లనే ఏ లాంగ్వేజ్ అయినా సరే పర్ఫెక్ట్గా తాళం, సంగీతం అసలు ఏం అవసరం లేదు. ఆమె డైరెక్ట్ ఒక్కసారి విన్నదంటే పాడేస్తుంది. సో ఆమెకు కండ్లు లేకున్నా కానీ ఇంత టాలెంట్ ఇచ్చిందంటే నిజంగా గ్రేట్. అసలు నేనైతే ఇంకా మాటలు లేవు. ఉంటా మరి. నమస్తే.